అపవాది ఎన్ని కుట్రలు వేసినా, అపవాది ఎన్ని కుతంత్రాలు పనినా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ఇవ్వబడిన వాగ్దాన ప్రకారముగా నీవు భద్రపరచబడతావు. ఈ సంవత్సరము నీ కుటుంబం భద్రపరచబడుతుంది. దయ్యముకి ఈ సంవత్సరం నువ్వు నీ కుటుంబము దొరకదు అంటాను. అయితే అందరు చెప్పండి, దయ్యమా ఈ సంవత్సరము నువ్వు నన్ను పట్టుకోలేవు. గ్రేటర్ గ్లోరీ నా మీద ఉంటుందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అధికమైన మహిమ అంటే ఏంటంటే, తను మన పట్ల చూపిస్తున్న, దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆ యొక్క ప్రేమ కానీ, ఆ యొక్క కనికరము కానీ అధికముగా కుమ్మరిస్తూ ప్రతి విధమైన అపాయాల నుంచి, ప్రతి విధమైన ఇరుకు ఇబ్బందుల నుంచి, ప్రతి విధమైన శ్రమల నుంచి ఈ సంవత్సరము దేవుడు మనలను బయటికి తీసుకుని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం అమ్మ, లోకమంతా చీకటి కమ్మిన నువ్వు నిరభ్యంతరముగా, ధైర్యముగా, సంతోషముగా నీవు ఈ సంవత్సరాన్ని వెళ్ళదీస్తావని చెప్తాను నేనైతే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ సంవత్సరం ఎట్లా గడిచిద్దో ఏంటో అని ఎవరైనా భయపడుతున్నట్లయితే వాళ్ళందరికీ చెప్తానమ్మా, చాలా మంచిగా ఈ సంవత్సరం గడిచిద్ది నీకైతే అంటున్నాను. నీ బంధువులకు అట్లా గడవకపోవచ్చు, నీ ముందర ఉన్న ఇంటి వాళ్ళకి అట్లా గడవకపోవచ్చు, నీ పక్కింటి వాళ్ళకి అలా గడవకపోవచ్చు, నీ చుట్టూ అలా ఉండకపోవచ్చు. నీ కుడి ప్రక్కన 1000 మంది కూలినా, ఎడమ పక్క 10,000 మంది కూలినా, అనగా 11,000 మంది ఒక శ్రమ చేత భయంకరంగా పీడించబడుతున్నా సరే, ఆ 11,000 మంది చనిపోయినా సరే అపాయం నీ యొద్దకు రాదన్నాడు దేవుడు. ఎస్తేరు గ్రంథం నాకు చాలా ఇష్టమైన గ్రంథం అమ్మ. ఎందుకంటే ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ దేవుని పేరు కనపడదు, అందుకు ఇష్టం అంటారేమో. కాదమ్మా, ఎస్తేరు గ్రంథంలో దేవుని పేరు కనపడకపోయినా ఎస్తేరు గ్రంథం అంతా దేవుడు నిండి ఉంటాడంట నేనైతే. ఎందుకంటే ఆది నుంచి అంతం వరకు అదృశ్యముగా దేవుడు ఆ గ్రంథంలోని వ్యక్తుల జీవితాలలో కదలటము, కార్యాలు చేయటం మనం చూస్తూ ఉంటాం, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. కానీ మ్యాజిక్ ఏంటంటే, ఎక్కడ దేవుని పేరు ఉండదు, ఎక్కడ దైవ సేవకుడు ప్రత్యక్షమైనట్టు ఉండదు, ఎక్కడ ప్రవక్త వచ్చినట్టు ఉండదు, అసలు ఏమీ ఉండదమ్మా. దేవుని ప్రస్తావన ఉండదు, దైవజనుడి యొక్క రాక ఉండదు, ప్రవక్త యొక్క ప్రవచనం ఉండదు, ఏమీ ఉండవు. ఇవేమీ లేకపోయినా కూడా దేవుడి యొక్క ఆత్మకార్యం మనం చూస్తాం ఆ యొక్క గ్రంథం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుంటుంది అసలు అది నాకు చదువుతుంటే. ఒకానొక దినమున క్లుప్తంగా వివరణ ఇవ్వాలంటే, ఎస్తేరు గ్రంథం గురించి మనందరికీ తెలుసు. అహష్వరోష్ అనే రాజుకి ఒక రాణి ఉన్నది, ఆమె పేరు వష్టి. ఆ వష్టి అనే రాణి ఒకానొక రోజున రాజు ముందర నిలబడాలని పిలువబడితే ఆమె అందుకు ఒప్పుకోదు. అసలు ఎందుకు పిలువబడుతుందంటే, ఎందుకు పిలువబడాలని ఆజ్ఞ వచ్చిందంటే ఆమెకి, అహష్వరోష్ యొక్క సంస్థానములో గొప్ప విందు జరుగుతూ ఉంది. ఆ విందు జరుగుతూ ఉంటే అహష్వరోషుతో పాటు ప్రధానులు, అధికారులు, ఆ సంస్థానంలో ఉన్న ప్రముఖులైన వారు వీళ్ళందరూ కూడా కూర్చొని ద్రాక్షారసము తాగుతూ అందము గురించి మాట్లాడుతున్నారు, సౌందర్యము గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఒక అందము గురించి, ఒక సౌందర్యము గురించి మాట్లాడుతుంటే ఈ అహష్వరోషుకి తన భార్యను వీళ్ళకు చూపించాలి, తన అందమైన భార్య, సౌందర్యం ఉన్న తన భార్యను వీళ్ళకి చూపించి, అందము సౌందర్యము నా ఇంట్లో ఉన్నది, నా భార్య దగ్గరే ఉన్నది అన్న విషయాన్ని తెలియపరిస్తే 127 సంస్థానాలకి రాజుగా ఉన్న అతను యొక్క కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది అన్న ఆలోచనతో తన భార్యను రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు నపుంసకుల చేత. కానీ లోతుగా వెళ్ళి చూస్తే తన భార్యను ఎలా రమ్మన్నాడు అంటే, పూర్తి నగ్నముగా రమ్మన్నట్టుగా చరిత్రలో రాయబడుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా మాట. మామూలుగా వస్త్రాలు వేసుకొని ప్రజల ముందు నిలబడమన్నట్టు కాదు, అలా అయితే ఆమె వచ్చి ఉండేది. కానీ ప్రజలందరూ చూస్తుండగా, ప్రజలందరూ తన అందాన్ని చూడాలని, ప్రజలందరూ తన భార్యను చూచి
మెచ్చుకోవాలనే ఒక చండాలమైన ఆలోచనతో అందరి ముందు పూర్తి నగ్నముగా రమ్మన్నట్టుగా చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మొదటి అధ్యాయంకి వెళ్ళండి అమ్మ ఒకసారి. మొదటి అధ్యాయం 10వ వచనము. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును కూడి వచ్చిన జనముకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యము కనపరచాలి. చూసారు, ఏం కనపరచాలనుకున్నా అంట? రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యము కనపరచాలని చెప్పేసి ఇదిగో ఆమెను పూర్తి నగ్నముగా రమ్మన్నట్టుగా చరిత్ర చెబుతూ ఉంటుంది. అందుకు ఆమె ఒప్పుకోదు. అహష్వేరోషు యొక్క పరిపాలనలో స్త్రీలను చాలా చండాలంగా, చాలా అవమానకరంగా చూశాడని చెప్పొచ్చు. ఇదిగో ఈ విధంగా రమ్మని చెప్పడం కానీ, సెలవు లేకుండా రాణి కూడా ఆయన దగ్గర రాకూడదు, ఆయన కలవకూడదు అని చెప్పడం కానీ, ఒక గొప్ప రాణి అయినా కానీ ఒక బంగారు దండము చూపించకుండా ఒక వేరే ఇనుప దండము చూపిస్తే ఆమెను ఉరి తీయించటం అనేది కానీ, ఇలా అనేకమైన స్త్రీలను కించపరిచే పరిపాలన అహష్వేరోషు పరిపాలించాడు. ఎవరి అహష్వేరోషు అంటే పారసీకపు రాజు, పర్షియా కింగ్. అటువంటి ఒక రాజ్యములో అటువంటి ఒక క్రూరుడు అని చెప్పొచ్చు, ఉన్మాదని చెప్పొచ్చు, మరి ఏమని చెప్పొచ్చు. సంహౌ అతడైతే మంచి రాజు కాదు. తన భార్యను ఒక వేడుకగా ప్రజలందరి ముందు 127 సంస్థానాల మంత్రులు, ప్రధానులు, అధిపతులు అందరూ కూడి ఉన్న టైంలో, ప్రజలందరూ చూస్తున్న టైంలో, ప్రజలందరూ ఆ విందు పాల్గొంటున్న టైంలో తన భార్య యొక్క సౌందర్యం అంటే తన భార్యను నువ్వు బట్టలు లేకుండా రా అని చెప్పేసి అన్నాడు. ప్రజలందరూ నిన్ను చూడాలని చెప్పేసి. దట్ ఈస్ హౌ. అటువంటి యొక్క దానికి ఆమె ఒప్పుకోకపోవటంతో ఆమెను ఇదిగో రాణి హోదాలోంచి తప్పించేసేసాడు. తప్పించి ఇంకొక రాణిని ఏర్పరచాలని చెప్పేసి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి టైంలోనే ఎస్తేరు రాణి అవుతుంది. అట్లాంటి ఒక ఉన్మాది, ఒక క్రూరుడు, ఒక చెడ్డ రాజు దగ్గరికి ఎస్తేరు రాణిగా ఎందుకు అవ్వాలి, దేవుడు ఎందుకు అనుమతించాడంటే, ఆ పర్షియా దేశంలో ఇశ్రాయేలీలు, యూదులు దాసులుగా ఉన్నారు. అప్పటికే ఇశ్రాయేలీలు, యూదులు, ఇది జరుగుతుందంతా ఇజ్రాయెల్ దేశంలో జరగలేదమ్మా. దానికి ముందర పారసీకుల రాజు వచ్చేసేసి, రాజ్యాలు వచ్చేసేసి ఇజ్రాయేలీలని కొల్లసొమ్ముగా తీసుకుని వెళ్ళిపోయారు, బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు, చెదిరిపోయారు ఇజ్రాయేలీలంతా. ఆ చెదిరిపోయి అనేక మంది యూదులు, 127 సంస్థానాల్లో యూదులు చెదిరిపోయి ఉన్నారు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అని రాయబడి ఉంటుంది. అనేక దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. వీళ్ళందరి యొక్క విడుదల కొరకు, వీళ్ళందరి యొక్క రక్షణ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్త్రీ ఎవరంటే ఎస్తేరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాత నిబంధనలో తన ప్రజలు పరాయి దేశాల్లో దాసులుగా, బానిసలుగా ఉంటున్నారంటే వారి విడుదల కొరకు దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడంటే, ఈ ఉదయకాల సమయంలో నీవు కష్టపడుతున్నావు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, రోగము చేత ఇబ్బంది పడుతున్నావు, మరి నీ విడుదలను దేవుడు ఎందుకు సిద్ధపరచి ఉండడు? ఖచ్చితముగా నీ అద్భుతము, నీ విడుదల, నీ స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలను ఆ రోజు విడవలేదు, తన ప్రజలమైన మనలను ఈరోజు కూడా దేవుడు విడిచిపెట్టాడు. మనలను అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అయితే ఈ ఎస్తేరు రాణి అయింది. ఈ ఎస్తేరు ఎస్తేరు దగ్గర మనం నేర్చుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే లోబడి ఉండటము. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తిని రాణిగా ఏర్పాటు చేసి ఆ వ్యక్తిని స్థిరపరిచాడంటే ఆ వ్యక్తిలో రాణి క్వాలిటీస్ ఉన్నాయని కాదు, లేదా ఆమె రాజు కుటుంబానికి చెందిన స్త్రీ అని కూడా కాదు.
ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక లోబడే తత్వము, ఒక తగ్గింపుతనము కలిగిన ఒక స్త్రీ. నేను చెప్తున్నానమ్మా, కింగ్డమ్ ఆఫ్ గాడ్లో మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. దేవుని రాజ్యంలో సాత్వికం అనేది బలహీనత కాదు. దేవుని రాజ్యంలో సాత్వికం అనేది బలము. ఈ లోకంలో మనము సాత్వికులుగా ఉండటము, బలహీనులుగా తగ్గించుకొని ఉండటము, లోబడి ఉండటం అనేది ఈ లోకపరంగా అది బలహీనమైన స్థితి అయి ఉండొచ్చేమో కానీ దేవుని రాజ్యంలో దేవుని ముందర బలహీనులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు పైకి లేవనైతే ఆశీర్వదిస్తాడమ్మా. హల్లెలూయా అన్న. నేను ఎప్పుడు నా యొక్క నోట్స్లో రాసుకుంటారు, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. దేవుని రాజ్యంలో సాత్వికం అనేది బలహీనమైనది కాదు, అదే శక్తివంతమైనది. ఎస్తేరు జీవితము చూస్తే అదే స్పష్టంగా అర్థమవుతుందమ్మా. తన చిన్న వయసులోని తల్లిదండ్రులు కోల్పోతే తన పినతండ్రి అయిన మొర్దెకై ఆమెను చేరదీసుకొని ఆమెను పెంచుతుంటే ఆ మొర్దెకై చెప్పినట్టుగా చేసింది. ఆ మొర్దెకైకి లోబడిపోయి ఉన్నది. ఆ మొర్దెకై ఒకానొక రోజున ఏమన్నాడంటే, నువ్వు రాణిగా పాల్గొను, రాణి కోసము 127 సంస్థానాలలో రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడంట, కన్యకలందరూ రావాలని చెప్పేసి, నువ్వు కూడా వెళ్ళు అని చెప్పాడు. అదేదో గొప్ప విషయం కాదమ్మా. ఈ అహష్వేరోష్ అనే రాజు యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఆ దేశంలో ఉన్న కన్యకలందరితో ఒక రాత్రి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్త్రీతో రాత్రి ఉండి, ఏ స్త్రీ అయితే ఆమెను సంతృప్తిపరిచిందో ఆమెనే రాణిగా చేస్తాడు. అంటే మిగిలిన స్త్రీలందరూ పరిస్థితి ఏమవుతుంది అంటే ఉపపత్నులు అయిపోతారు. ఇంకా లైఫ్ టైం వాళ్ళకి ఏంటంటే పెన్షన్లు ఇస్తూ ఉంటాడు. అంటే ఇంకొక పెళ్ళి ఉండదు, ఇంకొక జీవితం ఉండదు. అహష్వేరోషుకి రాణిగా ఉండటం అనేది చాలా దారుణమైన విషయము. ఆల్రెడీ ఒక స్త్రీని పూర్తి నగ్నముగా రమ్మంటే ఆ స్త్రీ రానందుకు ఆ స్త్రీని తీసేశాడు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఎస్తేరు వెళ్ళాలి అంటే రేపొద్దున ఎస్తేరుకు కూడా అటువంటి పరిస్థితి రావచ్చు. కానీ దేవుని నమ్మింది, తన పినతండ్రి అయిన మొర్దెకై మాట లోబడింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున నువ్వు దేవుణ్ణి ఎంత నమ్ముతున్నావు? దేవుడు నీ జీవితంలో పెట్టిన అధికారులకు నువ్వెంత లోబడుతున్నావు అనేది జాగ్రత్తగా ఆలోచించుకో. నేను ఏదో అహష్వేరోషు గురించి అలా మాట్లాడటం లేదు, కానీ లేఖనాల్లోనే రాయబడింది. 2వ అధ్యాయంకి వెళ్ళండి అమ్మా. 2వ అధ్యాయము 13వ వచనం చదువుతావా? మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు, అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట అనేది కద్దు అంటే ఆజ్ఞ. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి, సాయంత్రము ఆమె లోపలికి వెళుతుంది. మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షయజ్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. సరే, సాయంత్రం వెళుతుందంట. ఒక రాత్రంతా ఆ రాజుతో ఉండాలి. మరుసటి రోజు ఆమె బయటకు వస్తే అట్లా ప్రతి కన్యక వెళ్ళాలి. ఏ కన్యక యందు, ఏ స్త్రీ యందు అతనికి ఇష్టము పుట్టిద్దో ఆ స్త్రీని అతను రాణిగా చేస్తాడు. ఇది అహష్వేరోషు టైంలో అతడు స్త్రీలతో వ్యవహరించిన విధానం. ఇలాంటి ఒక పరిస్థితి ఉంటుందని తెలిసి అయినప్పటికీ ఎస్తేరు దేవునికి లోబడింది. తన పినతండ్రి అయిన మొర్దెకైకి కూడా లోబడిందమ్మా. ఎస్తేరు నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్ లాగా కనపడుతుంది. ఇలాంటి ఒక సవాళ్ళు, ప్రతికూలతలు వెళితే ఏం జరుగుతుందో ఏంటో, అవమానం జరిగిద్దో, ఇంకొకటి జరుగుద్దో, ప్రాణం పోతుందో తెలియని ఒక పరిస్థితిలోనికి తన పినతండ్రి మాట విని లోబడి వెళ్ళింది. ఆ తర్వాత చదవనమ్మా. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజునంతకు మరలా వెళ్ళకుండెను. చూసారా, ఇక మరలా ఎప్పుడన్నా గుర్తొచ్చి పలానా ఆమె అని చెప్తే ఆమె వచ్చి రాజు ముందు నిలబడాలి మళ్ళీ. లేకపోతే
రాజు దగ్గర రాపటం ఉండదు. ఇంకా జీవితాంతం ఏంటంటే రాజు ఉపపత్తుల్లా బతకాలి. ఒక అంతఃపురంలో పడేస్తారు, వీళ్ళందరినీ ఒక మెస్ లాగా, ఒక హాస్టల్ లాగా పడేస్తారు. తినడానికి తిండి, వాళ్ళ కుటుంబాల అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకో, తండ్రులకు కావాల్సిన దానికి పెన్షను, ఇంకంతే. ఇంక నో మ్యారేజెస్, నో ఫ్యామిలీ లైఫ్. ఆ తర్వాత మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునంతకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. అబ్బా, ఆమె మరి ఏమీయూ ఏంటంట కోరలేదంట. చూడు, నేను ఎందుకు ఎస్తేరు గురించి మాట్లాడుతున్నానంటే, ఈ ఎస్తేరు లోబడే తత్వం వలన, ఈ ఎస్తేరు యొక్క సాత్వికం వలన ఆమె దేవుని దయని ఎట్లా పొందుకుందో మాట్లాడటం పక్కన పెట్టేసేస్తే, దేవుడు మన జీవితాలలో మనకి ప్రారంభ దశల్లో కొంతమంది సహాయకులను ఇస్తాడమ్మా. చాలా జాగ్రత్తగా ఉండండమ్మా. ఇదొక జ్ఞానముగా మీరు నేర్చుకోవాలి ఈ విషయం. మన ప్రారంభ దశల్లోనో లేదంటే మన జీవితంలో మరొక మెట్టుకి మనల్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు కొంతమంది వ్యక్తులను పెడతాడు. వాళ్ళనే డెస్టినీ హెల్పర్స్ అంటారని చెప్పేసి నేను అనేక పర్యాలు చెప్పాను. మన గమ్యానికి చేర్చే సహాయకులు అని చెప్పేసి. అండ్ ప్రియ సహోదరుడా, మన గమ్యానికి మనల్ని నడిపించే ఆ సహాయకులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సహాయకులకు మనం లోబడి ఉండటం నేర్చుకోవాలి. ఆ సహాయకులు అన్నిసార్లు నీకన్నా వయసులో పెద్దవాళ్ళు అయి ఉండరు. ఆ సహాయకులు అన్నిసార్లు నీకంటే గనులైన వారు అయి ఉండరు. ఆ సహాయకులు కొన్నిసార్లు నీ స్థితి కంటే తక్కువ స్థితిలో ఉండేవారు అయి ఉంటారు. నాకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారు నన్ను ముందుకు ఎలా నడిపిస్తారు పాస్టర్ గారు అంటే, ముందుకు నడిపించటము, పైకి తీసుకుని వెళ్ళటం అంటే కేవలం ఆర్థికంగానే కాదు, ఆత్మీయంగా అయి ఉండొచ్చు, ఆదరించే వాళ్ళు అయి ఉండొచ్చు, నిజంగానే ముందుకి ఆర్థికంగా మనల్ని బలపరిచేయటానికి ఇచ్చేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. హూఎవర్, నేను చెప్తున్నానమ్మా, దేవుడు మన జీవితాల్లో మనకి సహాయకులుగా మనకు అనుగ్రహించిన వారితోటి మనం జాగ్రత్తగా మెసలాలి. ఎందుకంటే వారిలో ఒకడు ఉంటాడమ్మా, ఆ ఒకడు ఒక టైంలో దేవుని యొక్క కృపను బట్టి ఇంకా అనేక మందితోటి మనకి కనెక్షన్స్ లేదా అనేక రెట్లుగా మనం దీవెన పొందుకోవటానికి ఆ ఒకడే కారణమవుతాడంట. నేనైతే మీకు అర్థమవుతుంది ఆ మాట. గాడ్ విల్ ప్లేస్ ఆర్డైన్ సంబడి ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు, కొంతమందిని సహాయకులుగా పెడతారు. జాగ్రత్త, ఆ వ్యక్తులతోటి జాగ్రత్తగా మసులుకోవాలి. మోషేతోటి ఇజ్రాయిల్ సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టి మోషే మరలా వెనక్కి వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు. మరలా అదే మోషేని దేవుడు ప్రేరేపించి నడిపించి పంపిస్తే వచ్చాడు. అదే మోషేతోటి ఆరంభంలోనే వారు సరిగ్గా ఉంటే ఎలాగుండేది? ఆ రోజు మోషే వచ్చినప్పుడు, నువ్వు ఒక హంతకుడివిరా, నువ్వు నిన్ను చంపటం నేను చూచాను అన్నారు. అదే మోషే వారి దగ్గరకు వచ్చి, నేను మీకు విడుదల ఇస్తానంటే నిన్ను మా మీద దేవుడు అధికారిగా పెట్టాడు అని చెప్పి అంటున్నారు. అటువంటి ఒక అవమానము, తను చేసిన తప్పుని ప్రజలందరి ముందర మాట్లాడటం, ఇవన్నీ చేయటంతో ఆ గమ్య సహాయకుడు 40 సంవత్సరాలు వీరిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. కానీ ఎస్తేరు జీవితంలో చూడండమ్మా, తన తల్లిదండ్రులు చనిపోతే తనను చేరదీసిన వాడు తన పినతండ్రి. అలాంటి పినతండ్రి మాటకు లోబడింది. రాణిగా నువ్వు కూడా వెళ్ళు అని చెప్పంటే లోబడింది. సరే, పినతండ్రి కాబట్టి, తనకన్నా వయసులో పెద్దవాడు కాబట్టి లోబడింది అని అనుకుంటే, అక్కడికి వెళ్ళాక ఈ పినతండ్రి ద్వారా ఇంకొక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక నపుంసకుడు. అటు స్త్రీ కాదు, అటు పురుషుడు కూడా, కానీ ఒక నపుంసకుడు. కానీ ఈ నపుంసకుడికి కూడా ఈమె లోబడింది. ఈ నపుంసకుడు అప్పటి వరకు ఎస్తేరు అతనికి మాత్రమే దయ కలిగిన స్త్రీగా ఉన్నది. ఆ నపుంసకుడు మాత్రమే. ఎస్తేరును చూడగానే తన పినతండ్రి దగ్గర ఉన్న లోబడే తత్వం బట్టి దేవుడు ఆమె మీద కృపిస్తే, ఆ కృపతో ఆమె అంతఃపురంలో అడుగు పెట్టంగానే ఆ నపుంసకుడు ఆమెను చూడగానే ఆమె ఎడల దయ పుట్టించాడు. కానీ అక్కడితో సరిపోదమ్మా. ఒక్క నపుంసకుడి దగ్గర దయ కలిగి ఉంటే ఏం ఉపయోగం? నువ్వు రాజు దగ్గర దయ కలగాలి. రాజ్యంలో ఉన్న ప్రధానులు, అధిపతులు అందరి దగ్గర నువ్వు దయను పొందుకోవాలి.
కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ నపుంసకుడికి లోబడి ఉండాలి. ఎస్తేరు ఆ నపుంసకుడు చెప్పింది చేసింది. ఆ నపుంసకుడు ఇది వద్దంటే వద్దనింది, ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి. ఆమె లోబడి తత్వము చూసి ఆ నపుంసకుడికి దయ పుట్టిందని చెప్పి రాయబడి ఉంటుంది. చూడండి 2వ అధ్యాయము 9వ వచనము, 8, 9 చదవమ్మా. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. చూసారా, తన పినతండ్రికి నమ్మకంగా ఉండటం వలన దేవుడు ఏం చేస్తాడంటే ఇంకొక వ్యక్తిని పంపించాడు ఆమె జీవితంలోకి. ఎవరంటే ఆ వ్యక్తి అటు పురుషుడు కాదు, అటు స్త్రీ కాదు, ఒక నపుంసకుడు. ఈయనకు లోబడేది ఏంది అని అనుకోవచ్చు, బట్ నో, ఆమె అలా అనుకోలే. తన సాత్వికము తన పినతండ్రి దగ్గర కనిపించింది. తన సాత్వికము ఒక నపుంసకుడు తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాడి దగ్గర కూడా చూపించుకుంది. ఈ నపుంసకుడు ఏం చేశాడంటే, నువ్వు నా దగ్గర ధైర్యం పొందుకున్నావు కదా, నువ్వు నాకు లోబడ్డావు కదా, నేను నీకు తయారు చేస్తాను. నేను తయారు చేసిన విధానం ఎట్లా ఉంటుందంటే, రాజ్యమందరూ నిన్ను చూచి నీ ఎడల దయ కలిగి ఉంటారు అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. చూడండి ఆ మాట చూడమ్మా, 15 వచనం చదవమ్మా. 2వ అధ్యాయం 15 వచనము. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీయేలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. అసలు మేమేం వేసుకోవాలి, వాళ్ళు నిర్ణయించేది ఏంటి, నువ్వెవడు నిర్ణయించడానికి అని అనలా. అతడు నిర్ణయించింది, అతడు చెప్పింది, చేసేసుకుంది. తర్వాత ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. హీ డ్రస్డ్ హర్. నువ్వు నా దయను పొందుకుంటే ఎస్తేరు ఏముండదు, కానీ నీవు నాకు లోబడి ఉన్నావు కాబట్టి, ఈ మిగిలిన స్త్రీలందరికంటే నీవు మంచి దానివి, సాత్వికంగా ఉన్నావు కాబట్టి, ఇదిగో నేను నిన్ను అలంకరిస్తాను. ఆ అలంకారం ఎట్లా ఉంటుందంటే, నిన్ను చూచిన వారందరూ నీ ఎడల దయ కలిగి ఉంటారని చెప్పేసి అన్నాడు. అదే ఆ నపుంసకుడితోటి, ఆ షండుడితోటి, ఆ హేగేతోటి ఎస్తేరు సరిగ్గా ఉండకపోతే అందరి ఎడల దయను పొందుకునేది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను అదే అంటానమ్మా, దేవుడు మీ జీవితాలలో రిలేషన్షిప్స్ ద్వారా కొంతమందిని తీసుకుని వచ్చాడు. కొంతమంది నీకు గమ్య సహాయకులుగా తీసుకుని వచ్చారు. జాగ్రత్త, వారి వయసును చూడమాక, వారి అనుభవాన్ని చూడమాక, వారి స్థితిని చూడమాక, వారి జీవితాన్ని చూడమాక. దేవుడు ఎందుకు ఈ వ్యక్తిని నా కుటుంబంలో, నా జీవితంలో పెట్టాడు, లేదా నా కుటుంబంలో పెట్టాడు అని చెప్పేసి ఆలోచించమాక, నీ సాత్వికాన్ని వారి యొద్ద కనపరచు. ఒకానొక దినమున ఇదిగో నిన్ను వారే అందలం ఎక్కిస్తారని చెప్తాను నేనైతే. హల్లెలూయా, 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 హల్లెలూయా. రూతు ఎలాగైతే నయోమితో నమ్మకంగా ఉండటం వల్ల బోయాజు కనెక్ట్ అయ్యాడో, బోయాజు ద్వారా ఆమె గనురాలైందో, అలాగే ఎస్తేరు కూడా పినతండ్రి దగ్గర నమ్మకంగా ఉండటం వల్ల ఈ పినతండ్రి ఇదిగో ఒక నపుంసకుడి దగ్గర పెట్టాడు. ఈ నపుంసకుడు ఏం చేస్తాడంటే, నేను నిన్ను అలంకరిస్తా, నా అలంకరణ తర్వాత చూడు, ప్రజలందరూ నిన్ను ఇష్టపడకపోతే అప్పుడు చూడు అని చెప్పాడు. నమ్మింది, అతడు నిర్ణయించిందే వేసుకుంది. చూచిన వాళ్ళందరూ, అసలు ఆ మాట చూడండి ఎట్లా ఉంటుంది, ఎస్తేరుని చూచిన వారందరికీ ఆమె యందు, అంటే డ్రెస్ ఎలా రూమ్లోంచి అట్లా బయటకు వచ్చింది, ప్రతి ఒక్కరు వావ్ అన్నారు. అదే ఎస్తేరు అంతకుముందు సంవత్సరం అంతా ఉంది, 12 నెలలు సుగంధ ద్రవ్యాలు రాసుకుంటూ అన్నీ చేసింది. ఎప్పుడు ఎవరు ఆమె ఎడల దయ కలగల, ఆమె ఒక నార్మల్ స్త్రీగా ట్రీట్ చేశారు. కానీ ఒక రోజు వస్తుంది, ఒక రోజులో ఆమె అలంకరించుకుని ముందుకు రాగానే తన ఈడువారు, రాజ్యంలో పనివారు, అధిపతులు, ప్రధానులు, ఈవెన్ రాజు కూడా ఆమె యందు దయ కలిగి ఆమెను రాణిగా చేసేసాడు. కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రాణి అవటానికి ఒకే ఒక కారణం అమ్మ, ఒకటి సాత్వికము, కాదనటం లేదు, కానీ ఒక నపుంసకుడి దగ్గర ఉండటానికి ఇష్టపడింది. మనతో వచ్చే సమస్య ఏంటంటే,
దీవెన కావాలి. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిస్థితులు మనం ఉండం. మనకు నచ్చినట్టు ఉండాలన్నీ, మన కంఫర్ట్ జోన్ అంత సుఖంగా సౌఖ్యం మనకు నచ్చాలా. ఎలా కుదురుతుంది? ఆయన మార్గాల్లో నువ్వు వెళ్ళు, ఆయన త్రోవల్లో నువ్వు వెళ్ళు, అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. నీ మార్గము నీ త్రోవను ఏర్పరచుకుని దేవుడు నిన్ను దీవించాలని అనుకుంటున్నావు చూసావా? అందుకే సంవత్సరాలు గడుస్తున్నా కూడా నువ్వు అభివృద్ధిని చూడలేకపోతున్నావు. ఎస్తేరు తన మార్గం ఏర్పాటు చేసుకోలే. మా అమ్మ నాన్న చనిపోయారు కదా, నేను నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, లేదంటే నేను ఇంక వేరే దేశం వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాను. పినతండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆ పినతండ్రికి లోబడి ఉన్నది. ఒకానొక దినమున ఆ పినతండ్రి, నువ్వు రాణిగా వెళ్ళాలి, రాణికి పోటీలు జరుగుతుంటే, నీ పిల్లల్ని పంపించవచ్చుగా, మీ ఆవిడ పంపించవచ్చుగా, ఇంకోటి చేయొచ్చుగా, నేనే దొరికాను. అలా నో 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 లోబడింది, వెళ్ళింది. వెళితే అక్కడ ఎవరు పరిచయం అయ్యారు? బహుశా అనుకొని ఉంటుంది, అసలు అబ్బా అంతఃపురంలోకి వెళ్తున్నా అంటే అసలు ప్రధానమంత్రి మనం పలకరిస్తాడు, రాజుగారు పక్కనే ఉండేవాడు మనం పలకరిస్తాడు, అసలు మనకు ఒక కనెక్షన్స్ ఏర్పడతాయి అనుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళంగానే ఎవడు పరిచయం అయ్యాడు? ఎవరితో ఉండాల్సి వచ్చింది ఒక సంవత్సరం అంతా? నపుంసకులు. నువ్వు రాజు ఎదుట నిలబడక మునుపు నపుంసకుల దగ్గర నిలబడాల్సి వస్తుంది. అనేక జనములకు నువ్వు దీవెనకరముగా మారక మునుపు కాకోలముల మధ్యలో బ్రతకాల్సి వస్తుంది. ఇది దేవుని నియమం, అంతే. దీనిని దాటి నా వల్ల కాదు, నేను చేయాలంటే వల్ల కాదు, అంతే. నేను ఎస్తేరు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే ఇదేమంటానమ్మా, దేవుడు ఎస్తేరు దేవుడు మన దేవుడమ్మా. ఎస్తేరుకి ఎట్లాగైతే గమ్యానికి నడిపించే సహాయకులను దేవుడు నడిపించాడో మన జీవితాల్లో కూడా నేను అంటానమ్మా, ఈ పాటికి మీ జీవితాల్లో ఆ గమ్య సహాయకులు అంటారు. కాకపోతే వాళ్ళు కొంతమంది నీ మాటలను బట్టి నొచ్చుకున్నారు, నీ ప్రవర్తనను బట్టి నొచ్చుకున్నారు, వారు మౌనముగా ఉన్నారు, అంతే. కానీ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మారు మనసు తిరిగి వారికి నీ ఎడల దయ పుట్టిస్తుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ అ ప్రాఫెసీ. ఇది నేను ప్రవచిస్తున్నానమ్మా. ఈ సర్వీస్ తర్వాత ప్రజల్లో దయను నువ్వు సంపాదించుకుంటావు. ఈ సర్వీస్ తర్వాత ప్రజలందరి ఎడల దయను పొందుకుంటావు. పక్కన చెప్పు, ప్రజలందరి దయను నేను పొందుకుంటానని చెప్పు. విశ్వాసంతో చెప్పు ఆ మాట. అయితే ఈ గ్రేటర్ గ్లోరీలో మనల్ని దేవుడు కాపాడుతాడన్నాను కదా, ఎలా కాపాడుతాడో కూడా నేను ఈ గ్రంథంలోంచి దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. దాన్నే మాట్లాడతాను నేను. రెండు విషయాల్లోంచి ఈ సంవత్సరం దేవుడు మనల్ని కాపాడుతానమ్మా. ఇది కూడా ప్రవచనం కింద తీసుకోవచ్చు. ఇంతకు చెప్పింది కూడా ప్రజల దయను పొందుకుంటాం. ఫస్ట్ ప్రాఫెసీ, అది మొట్టమొదటి ప్రవచనము. రెండవది, అపవాది వేసిన కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడమ్మా. అపవాది ఎంత చక్కగా, ఎంత పేషెన్స్గా ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎంత దీర్ఘశాంతం పట్టిద్దో మీకు ఒక మాట చూపిస్తాను. ఇదే ఎస్తేరు గ్రంథం నుంచి. మనకు కూడా ఉండదు అంత సహనం. చూపిస్తాను చూడండి, అపవాది ఎంత సహనంగా ఉంటుందో. ఏమైందంటే ఒకానొక రోజున ఈ హామాను అన్న విషయం మనకు తెలుసు. ఈ హామాను రాజు చేత గణపరచబడిన వాడు. ఈ హామాను వస్తున్నప్పుడు ప్రజలందరూ లేచి నిలబడాలి. అది రాజు పెట్టిన నియమము. అయితే ఈ మొర్దెకై, ఎస్తేరు యొక్క పినతండ్రి ఏంటంటే, నేను మోకరించను హామానికి అని చెప్పేసి తెగేసి కూర్చుంటాడు. చూడండి 3వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువమ్మా. ఈ సంగతులైన తరువాత చదువుదాం అందరం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మేదాత కుమారుడును అగాగీయుడును అగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమునకున్న రాజసేవకులు
నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైను అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దానిని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. చూసారా, ఈ మొర్దెకై హామాను వస్తుంటే మోకరించి నమస్కరించాలి, అది రాజు ఆజ్ఞ. అయితే బ్రదర్ ఏమన్నాడు అంటే, నేను చెయ్యను, నా వల్ల కాదు అని మాట్లాడాడు. ఇతడి యొక్క ఇది వలన మొత్తం యూదులందరూ ఆ తర్వాత భయంకరమైన శ్రమలో పడ్డారు. మొర్దెకై చేసిన పని వలన నేనే గనక ఆ సంస్థానంలో ఆ యూదుల్లో ఒకడైతే ముందు మొర్దెకైని కొట్టేవాడు, నేనైతే నీ ఒక్కడ వల్ల అని చెప్పేసి. ఏమంటాడంటే నేను యూదుడిని కదా, నిజంగానే దేవుడు చెప్పాడా అంటే కాదు, మనోడికి కొంచెం అందరికి ఉండాల్సిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక మోతాదు ఎక్కువలో ఉంది అంతే. ఎందుకంటే నిజంగానే యూదులు ఎవరి దగ్గర మోకరెళ్ళరా అంటే మోకరెళ్తారు. ఇదే ఎస్తేర్ ఆ తర్వాత రాజు ఎదుట సాష్టాంగపడి తన మనవిని చెప్పుకుంటుంది. యూదులందరూ మోకరెళ్ళరు అని అనుకోకూడదు. నో, మనోడు ఏం చేస్తాడంటే తన గర్వం ఎక్కడ బయటపడిద్దో అని చెప్పేసి మా జాతిలో మేము ఎవరు వంగం అని చెప్పి అన్నాడు మనోడు. మోషే అహరోనులు ఇజ్రాయిల్ ఎదుట వంగలేదా, ప్రణమిల్లలేదా? చరిత్ర చాలా ఉంది అట్లా చూడాలంటే. కానీ మనోడికి ఏంటంటే కొంచెము సెల్ఫ్ రెస్పెక్ట్ అనకూడదు, కానీ ఏమనాలి మీరే చెప్పండి, ఈగో గర్వం. ఇంకా మీకే బాగా తెలుసు, నాకన్నా బాగా మీకు బాగా తెలుసు. యు గైస్ నో వెరీ వెల్. ఈ బ్రదర్ గారు చేసిన ఒక పని వలన టోటల్ యూదులంతా ట్రాప్లో పడిపోయారు. హామానుకి ఎంత కోపం వచ్చిందంటే చూడండి అమ్మా, 5వ వచనం చదవమ్మా. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకైని చంపటం అనేది ఒక చిన్న విషయం అని అనుకొని, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని, మొర్దెకై యొక్క జాతి ఏంటో తెలుసుకొని, అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. సరే, మనోడు ఒక్కడు మోకాళ్ళు లేకపోతే ఎవడి మీదకి వచ్చింది అదంతా? మొత్తం 127 సంస్థానాల్లో చెదిరిపోయిన యూదులు వారి కుటుంబాలన్నింటి చంపేయాలి, అది వీడికి కరెక్ట్రా అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు ఆ మాట అంటే మనోడు అన్న మాట ఇదే, నేను యూదుని కనుక నేను వంగను అన్నాడు. అని నేను వంగనయ్యా అని చెప్పుంటే మనోడితో పోయేది. మేము వంగం అనగానే మీ పలానా మొత్తం పోవాలన్నాడు. నిజమా కాదా? ఆంటీ వాళ్ళు నవ్వుతున్నారు అంటే భలే చెప్పుకుంటాం మనం, మేము ఫలానా బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఈ యొక్క కారణమును బట్టి ఇక్కడ చూడమ్మా, అపవాది ఎట్లా విశ్రాంతి లేకుండా ఎట్లా నిరంతరము ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని, ఒక దేశాన్ని చంపాలని చూస్తున్నాడో మీకు చూపించాలనే ప్రయత్నం ఉన్నది. ఆలోచించాడంట. ఆ తర్వాత 7వ వచనం చదవమ్మా. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున 12వ సంవత్సరము నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున అనగా ఇయర్ స్టార్టింగ్ జనవరి నెలలో వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకును నెలకును ఆధారు అను 12వ నెల వరకు వేయచూ వచ్చిరి. చాలా చెప్తాను, మీకు అర్థం కాలేదు చెప్తాను. ఆ రోజుల్లో చీట్లు వేయటం అనేది ఒక అలవాటు. ఈవెన్ 12వ అపోస్తులను ఎట్లా ఎన్నుకున్నారు వాళ్ళు? చీట్లు వేశారు. యోనా వలన తుఫాను వచ్చిందని ఎట్లా తెలుసుకున్నారు? చీట్లు వేశారు. ఆ రోజుల్లో ఏది చేయాలన్నా కూడా దేవుని యొక్క చిత్తం ఎట్లా తెలుసుకున్నారంటే చీటీ వేయటం ద్వారా. అందుకే ఇది ఇలాగే పెట్టి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం చదవమ్మా. సామెతల గ్రంథము 16:33. చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు యెహోవా వశము. బాగా నమ్మేవాళ్ళు ఆ రోజుల్లో. చీట్లు వేయటము, అందులో ఒక పేరు తీస్తే అది దేవుని చిత్తము
అదే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఆ రోజుల్లో నమ్మేవాళ్ళు. సో ఇప్పుడు బ్యాక్ మళ్ళీ వెళ్ళిపోండమ్మా, ఎస్తేరు గ్రంథంకి వెళ్ళిపోండమ్మా. ఆ ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున, రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరం అనగా నీసాను మాసమున, అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట హామాను ఎదుట పూరు అంటే పూరు అంటే ఏంటంటే చీట్లు వేసే ప్రక్రియ పేరు ఏంటంటే పూరు. పూరీలు కాదు, పూరు. అనగా చీటిని అంటే చీటినంట దినదినం అంటే ఏంటంటే చంపాలా వద్దా, చంపాలని ఒక చీటి, చంపకూడదని ఇంకొక చీటి. ఇలా ప్రతిరోజు హామాన్ దగ్గర కూర్చున్నాడంట, ప్రతిరోజు చీటీ వేసేవాళ్ళంట. ప్రతిరోజు పని లేదు. చూసారా, ఒక జనాంగాన్ని నాశనము చేయటానికి, ఇంకా మనందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే మన నాశనము కోసము అపవాది ప్రతిరోజు ఏదో ఒక ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మొదటి రోజు చీటీ తీసేగానే చంపకూడదు అని వచ్చింది. అరే దేవుని చిత్తం కాదురా అని అనుకుని ఆపేలుగా, లేదా ఆపలా. ఆ రాత్రి నిద్రపోట్లాడికి మళ్ళీ నెక్స్ట్ వచ్చాడు, మళ్ళీ పిలిచే చీట్లు వేసేవాళ్ళని, రండ్రా అని చెప్పేసి మళ్ళీ చీటీ తీశారు. మళ్ళీ చంపకూడదు, మళ్ళీ పంపించాడు. 3వ రోజు, 4వ రోజు, అలా అదారు అను 12. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. రోజు వచ్చి చీట్లు వేసే గుంపు ఒకటి, మీ చేతులు కరెక్ట్గా లేవు అని చెప్పేసి నెల చీట్లు వేసేవాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు. ఈ బ్యాచ్ ఆనందం పిలిచాడు. అంటే 365 రోజులు 12 నెలలు ఒకటే మిషన్, ఒకటే ఎజెండా. ఏంటంటే పలానా దేవుని బిడ్డలు చనిపోవాలి, నాశనం అయిపోవాలని చెప్పేసి. బట్ అసలు అక్కడ దేవుడు అదృశ్యంగా ఎట్లా కదులుతున్నాడు చూడమ్మా. ఈ 365 రోజుల్లో ఏ రోజు కూడా చీటి చంపాలి అని రానివ్వకుండా దేవుడు చేశాడు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. అసలు అది నాకు చదువుతుంటే ఎంత ఆనందం వేసిందంటే, ప్రతిరోజు ఒక దుష్టులైన ఒక 4-5 వచ్చి కూర్చోవటం, ఈ దుష్టుడైన వీడు కుర్చీలో కూర్చోవటం, మన మీద మనల్ని ఏం చేయాలా అని చెప్పేసి అనుకొని చీట్లు వేయటం. ప్రతిరోజు దేవుడు నిరుత్సాహపరుస్తున్నాడు వాడిని, ప్రతిరోజు నిరాశతో వెళ్ళిపోతున్నారు. ఆ 12 నెలల్లో దేవుని బిడ్డల్ని కాపాడింది ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము. దేవుని బిడ్డలు దాసులుగా ఉన్నా, దేవుని బిడ్డలు బానిసలుగా ఉన్నా, దేవుని కనుదృష్టి నిత్యము తన బిడ్డలపైనే ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ స్థితి ఎట్లా ఉన్నా సరే నేను చెప్తున్నానమ్మా, దేవుని కనుదృష్టి నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా నీ కుటుంబంలో ఏ ఒక్కరిని నువ్వు కోల్పోలేదు. ఎస్, నువ్వు ఆరోగ్యం కోల్పోయావేమో, ధనమును కోల్పోయావేమో, సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కోల్పోయామో. సో వాట్, అయితే ఏంటి, నిన్ను కోల్పోలేదు. నీతో దేవుడు ఉన్నాడు. నువ్వు కోల్పోయిన దానికి తిరిగి 2 ఇవ్వగలిగిన దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నెంబర్ 1, దేవుడు ఈ సంవత్సరం ఎట్లా కాపాడుతాడంటే, ఇదిగో అపవాది యొక్క ప్రతి కుట్రలోంచి మనల్ని దేవుడు తప్పిస్తూ ఉంటాడు. అమ్మా నేను చెప్తాను, అసలు నేను అది చదవంగానే ఐ వాజ్ షాక్డ్. అసలు విశ్రాంతి లేదా, ప్రతిరోజు ఇదేనా, వెళ్ళి ఏదైనా పని చేసుకోరా బాబు అందా అనిపించింది నాకైతే. ప్రతిరోజు ఇంకొక పని లేదన్నట్టుగా వాళ్ళని చంపాలని చీట్లేయటం దేవుడు వద్దంటాం, దేవుడు వద్దనటం. ప్రియ సహోదరా, ఈ రోజు వరకు కూడా నీ కుటుంబం ఎలాగున్నదంటే, నీవు సజీవుడిగా ఉన్నావంటే కారణం ఏంటి తెలుసా? అపవాది చీట్లు వేయలేదని కాదు, అపవాది వేసింది, ఎన్నో ప్రణాళికలు రచించింది. కానీ ఏ ప్రణాళిక నీ మీద, నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద పనిచేయకుండా ఆయన ఎబినేజర్గా కాపాడుతూ వచ్చాడు మన దేవుని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఏడండి పాస్టర్ గారు, దేవుడు నా జీవితంలో ఏం అద్భుతం, అరే ఇంతకన్నా అద్భుతం ఏం కావాలరా బాబు, ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి?
నిన్ను నీ కుటుంబాన్ని హతమార్చడం కోసము, నాశనము చేయడం కోసం, మీ భవిష్యత్తులు పాడు చేయడం కోసము అపవాది కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకొని చీట్లు వేయిస్తుంటే, అదిగో ఇది నీకు తెలియదు, కానీ నీ కోసము దేవుడు ఆ ప్రదేశంలోకి వచ్చి ఆ ప్రతి చీటిని నీ పక్షముగా దేవుడు మారుస్తున్నాడు. ఇంకెంతకన్నా అద్భుతం ఏం కావాలి? దినము వేస్తున్నారంట. ఇంకోటి ఏంటంట, నెల వేస్తున్నారంట. యువదకాల సమయంలో నేను ప్రవచిస్తున్నామా, గ్రేటర్ గ్లోరీలో అపవాది దినము నీ పైన వేసే ప్రణాళికను దేవుడు కొట్టివేస్తాడు. నెల నీ పైన, నీ కుటుంబం పైన వేసే ప్రణాళికను దేవుడు కొట్టివేస్తాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు మహిమ క్రింద ఉంటావు కాబట్టి కృప క్షేమంలే నీ వెంట వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటిగా అపవాది యొక్క ప్రణాళికల్లోంచి, అపవాది యొక్క కుతంత్రాల్లోంచి ఈ సంవత్సరం దేవుడు కాపాడుతాడు గ్రేటర్ గ్లోరీ ద్వారా. ఇప్పుడు రెండో విషయం మాట్లాడతాను. ఇది రెండోది ఏంటంటే, స్వయంకృత అపరాధాలు ఉంటాయి కదా, మనము చేతులారా మనం చేసుకొని మన నెత్తిని తెచ్చుకొని అప్పుడు కూడా దేవుణ్ణే తిట్టి పలానోని తిడతాం చూసావా, అదే. ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే వాడొచ్చి గుద్దలా, నువ్వు సరిగ్గా బండి నడపలా, అది చెప్పం మనం. నిజమే కదా? హలో, లేదు మమ్మీ నేను బాగా నడిపాను మమ్మీ, వాడు రేలని గుద్దాడు మమ్మీ, వాడు అంత స్పీడ్గా వస్తుంది కనపడుతుంది కదా, నువ్వు బ్రేక్ వేయలేదంటే అర్థం ఏంటి? బ్రేక్ పడలేదంటే అర్థం ఏంది? నువ్వు మంచి స్పీడ్లో ఉన్నావు. నువ్వు అలా కాదు, నువ్వు స్లోగానే వెళ్తున్నావు. వాడు హార్న్ కొట్టుకుంటూ వస్తున్నా కానీ నీ చెవిలో ఉందంటే ఫోన్ ఉంది, లేదంటే ఎదురు ఇంకొకళ్ళు ఎవరు వెళ్తున్నా వాడు చూస్తామన్నావు. ఒప్పుకోం అంటే అది సమస్య ఏంటంటే, ఒప్పుకుంటే అది ఓకే. సో ఇలా స్వయంకృత అపరాధాలమ్మా. ఈ స్వయంకృత అపరాధం ఇక్కడ చూడండి, హామాను చేసిన ఈ యొక్క పని వలన టోటల్ ఇజ్రాయెల్ అందరినీ చంపటానికి ఇదిగో సిద్ధమైపోయారు. రాజు దానికి అంగీకరించి రాజు తాకీది కూడా ఇచ్చేసి సంతకం పెట్టాడు, ముద్ర ఉంగరం ఇచ్చేసాడు. చూడండి 8వ అధ్యాయంలో అది మళ్ళీ మార్చడానికి కూడా ఉండదు. 8వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా, ఎస్తేరు 8:8. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ రాజు పేరిట రాయబడి రాజు ముద్ర ఉంగరంతో ముద్రింపబడిన ఏ తాకీదునంట ఏ మానవుడు కూడా మార్చడు. ఇప్పుడు ఏం తాకీదంటే, యూదులు చనిపోవాలి, యూదుల ఆస్తంతా ఇదిగో రాజు యొక్క ఖజానాలోకి తీసుకొని రావాలి. ఇది రాయబడిన తాకీదు. దీన్ని ఏ మానవుడు మార్చజాలడు. కానీ ఎస్తేరు యొక్క ప్రార్థన, ఉపవాసం వలన ఏమైందంటే తాకీదు కొట్టివేయబడదు, కానీ క్రొత్త తాకీదుని వారి పక్షముగా విడుదల చేసింది. చూడండి, ఆ కొత్త తాకీదు ఏంటంటే, ఆ తర్వాత 9వ వచనం చదవమ్మా. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న, మన దేశమే అనాల హిందూ దేశం అనగా విజిలేయాలి. అసలు మన పేరు వచ్చింది రా బైబిల్ అని చెప్పేసి. లేదు బ్రదర్, మనం సియోను, మాది నూతన యెరూషలేము అంటారా? ఓ ఫైన్, చదువయ్యా. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరట తాకీతులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరునకి పెంచబడిన రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. ఏమైందంటే 3 రోజులు ఉపవాసం అనంతరము ఎస్తేరు
రాజైన అహష్వేరోషుని అలాగే ఈ హామాను కూడా విందుకు పిలిచింది. మొదటి రోజు విందు అయిపోయింది, మళ్ళీ రెండో రోజు కూడా విందుకు రమ్మని పిలిచింది. మరలా రెండో రోజు వచ్చినప్పుడు రాజుకు అర్థమైంది ఏదో ఉన్నది ఈమె మనసులో, అందుకే ఎన్నిసార్లు రమ్మంటుంది అని. నీకేం కావాలి ఎస్తేరు? రాజ్యంలో సగభాగం కావాలంటే, అయ్యా మేము దాసులము, మేము ఈ దేశానికి అమ్మబడిన వారం, మా జాతి యూదా జాతి, మేము యూదులము, మేము పలానా దేవుని బిడ్డలము. అయితే మమ్మలను చంపాలని, మేము ఈ దేశంలో బానిసలుగా ఉంటూ కూలీ నాలి చేసుకుని మేము సంపాదించిన ఆ ఆస్తిపాస్తులను కూడా లాగేసుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తానంటే, ఎవడు అంటే ఇదిగో నీతో పాటు భోజనం చేస్తున్న ఈ హామాను అని చెప్పి అంటారు. వెంటనే హామాను మీద రాజు తన యొక్క కోపాన్ని చూపిస్తాడు, హామాను ఉరిదీయమని ఆజ్ఞయిస్తాడు. అక్కడితో అయిపోలా, హంతకుడు చనిపోయాడు కానీ బయటికి వెళ్ళిన శాసనము ఏమైంది మరి? 120 సంస్థానాలకు అప్పటికి వెళ్ళిపోయింది శాసనం, యూదులను చంపేసేయాలని చెప్పేసి. రాణి ప్రణమిల్లి రాజు దగ్గర, అయ్యా వీణైతే నువ్వు హతమార్చావు, కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు అంటాడు రాజు పేరిట ముద్రింపబడిన తాకీదుని ఏ మానవుడు మార్చలేడు, సో అది కొట్టివేయబడదు. అయితే ఇప్పుడు ఒకటి చేయొచ్చు, ఏంటంటే ఇంకొక కొత్త తాకీదుని పంపిస్తాను. ఈసారి ఏంటంటే యూదులకు శత్రువులైన వారిని యూదులే హతమార్చుకునేటట్టుగా, యూదులకు శత్రువులైన వారిని, వారి కుటుంబాలను, వారికి సంపాదించిన ఆస్తిని యూదులు పొందుకునేటట్లుగా ఇంకొక కొత్త తాకీదు రాస్తాను అని చెప్పేసి రాయించి ముద్ర ఉంగరం చేత పంపించు. చూసారా, ఓవర్ నైట్లో కథంతా దేవుడు మార్చివేసేసాడమ్మా. ఓవర్ నైట్లో అదే రాజు ముందు రోజు ఏం తాకీదు పంపించంటే, యూదులందరిని చంపేయాలి. కొన్ని వేల మంది ఉన్నారు యూదులు, కొన్ని లక్షల మంది ఉన్నారు యూదులు 127 దేశాలలో, వాళ్ళందరినీ చంపేయమని చెప్పేసి ఆజ్ఞించాడు. పైపెచ్చి ఈ హామాను రాజుకే ఆజ్ఞ ఇవ్వటానికి లంచం ఇచ్చాడు. ఆ వచనం చూపించమంటారా? ఒకసారి చూడండి అమ్మా. 3వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, యూదులు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును. చూసారా, రాజు యొక్క ఖజానాలో ఉంచడానికి తూచి అప్పగిస్తాడు. ఎంత అప్పగిస్తాడంట? 20,000 మణుగుల వెండిని రాజుకే ఇచ్చాడు. అహష్వేరోషు బహుశా అనుకుని ఉంటాడు, 500 మంది చనిపోయారు, 500 మంది ఉంటారేమో, 1000 మంది ఉంటారేమోలే, వీళ్ళు బానిసలు అంట కదా, దాసులు అంట కదా, ఎక్కడెక్కడ ఉంటారులే, ఏముంది అనుకున్నారు. కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు 127 సంస్థానాల్లో. కొన్ని లక్షల మంది ప్రాణము ఒక్కరోజునే హతమార్చాలన్న తాకీదు, ఒక చట్టము విడుదలైపోయింది 127 సంస్థానాల్లో. ఆ 127 సంస్థానాల్లో యూదులకి ఎవరెవరైతే శత్రులు ఉన్నారో వారందరూ ఇప్పుడు లీగల్గా కత్తులు పట్టుకున్నారు. ఎందుకంటే యూదుల్ని చంపితే కేసు ఉండదు, యూదుల్ని యొక్క ఆస్తులు లాక్కుంటే కేసు ఉండదు. ఇది చట్టము. యూదులందరూ బిక్కుబిక్కున భయంగా ఇదిగో సమాజ మందిరాల్లోకి వెళ్ళిపోయి ఇదిగో 3 దినములు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకంటే వీరి కోసము ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళబోతుంది మాట్లాడటానికి. వీళ్ళు బయట తిరిగితే చంపేస్తారు, వీళ్ళు బయట తిరిగితే వీళ్ళ ఆస్తులను జప్తు చేస్తారేమో అని చెప్పేసి ఆ సమాజ మందిరంలో 3 దినములు ప్రార్థన ఉపవాసాలతో కనిపెట్టుకుని ఉన్నారు. వాట్ హ్యాపెండ్? ఒక్క నైట్లో దేవుడు అబ్బా ఎటువంటి కార్యము చేస్తా చూడమ్మా. ఏంటి ఆ చట్టం? మొదటి చట్టం ఏంటంటే యూదులను చంపితే కేసు ఉండదు, యూదులు చచ్చిపోవాలి. అది పసిపిల్లోడైనా, అది స్త్రీ అయినా, అది పురుషుడైనా. యూదులు సంపాదించుకున్న ఆస్తి ఎవరైతే చంపాడో వాడు అనుభవించవచ్చు, లేదా వాడి కొత్తకపోతే రాజు యొక్క ఖజానాలోకి తీసుకొని రావచ్చు. ఇది ఫస్ట్ వచ్చిన చట్టం. కానీ రెండవసారి ప్రార్థన అనంతరము దేవుడు ఆ యొక్క రాజు హృదయాన్ని మార్చి చేసిన చట్టం ఏంటో తెలుసా? యూదులు వారికి శత్రువులుగా భావించిన వారిని చంపొచ్చు, వారి ఆస్తులను యూదులు అనుభవించవచ్చు అని చెప్పేసి చట్టం చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతి దాన్ని తల్లకిందులు చేసే దేవుడై ఉన్నాడు మన దేవుడు. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోతుంది చూడండి 8వ అధ్యాయము
11వ వచనం చదవమ్మా. 8వ అధ్యాయం 11వ వచనం నుంచి. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే అనగా అదాము అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారు వస్తువులను కొల్లబెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. చూసారా, ఓవర్ నైట్ లో అదే దేశంలో ఒకప్పుడు బానిసలుగా బతికారు. ఒక ముందు రోజు వరకు బానిసలుగా బతికారు, సంపాదించుకుని చిన్న చిత్తగా ఆస్తితోటి బతుకుతున్నారు. ఇప్పుడు దాన్ని లాగేసుకోవాలి. యూదులు ఎవరైనా శత్రువులుగా భావిస్తే వాళ్ళు యూదులను చంపేయచ్చు, అంటే వాళ్ళకి ప్రాణానికి కూడా లేదు రక్షణ, అటువంటి స్థితి. అయితే ఒక్క నైట్లో దేవుడు ఏం చేశాడంటే, యూదులు ఎవరినైనా శత్రువులుగా భావిస్తే యూదులు వాళ్ళని చంపేయచ్చు, నో కేస్. వారి ఆస్తిని యూదులు జప్తు చేసుకోవచ్చు, నో పోలీస్, నో కేస్, నథింగ్. వాట్ హ్యాపెండ్? ఓవర్ నైట్లో దేవుడు స్టోరీని తల్లకిందులు చేశాడు. అసలు ఇదంతా జరగటానికి ఎవరిదంటే స్వయంకృత అపరాధం. హామాను చేసిన దాని వలన ఇదంతా జరిగింది. అయినప్పటికీ దేవుడు కాపాడాడు లేదా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు కానీ నీ కుటుంబం కానీ అనుభవిస్తుంది ఒకవేళ నీ చేతులారా నీ స్వయంకృత అపరాధమేమో, నీవు పాపము చేసి నీ మీదకు శిక్షణ తెచ్చుకున్నావేమో. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడు. ప్రతి ఒక్క స్వయంకృత అపరాధం నుంచి ఈ రోజున నీకు నీ కుటుంబానికి విడుదల అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎట్లాగైతే రాజు సముఖము నుండి బయలు వెళ్ళిన తాకీదు మార్చబడదు, అలాగే మన రాజు కూడా ఒక తాకీదు విడుదల చేశాడు. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో చదవమ్మా. యెహెజ్కేలు 16:4 చదువు ఒకసారి. 18:4 చదవమ్మా. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. వాడేమవుతాడంట? మరణము పొందుకుంటాడు. ఇది దేవుడి వద్ద నుంచి జారీ అయిన తాకీదు. దీనిని ఎవరు మార్చలేరు. మనమందరము పాపములు చేసామమ్మా, చేస్తున్నాము. రోజు మొత్తంలో తెలుసో తెలియకో ఏదో ఒక విధముగా పాపానికి మన జీవితాల్లో చోటిస్తున్నాము, పాపము చేస్తున్నాము. పాపము చేయువాడెవడో వాడు మరణము నొందాలి. ఇది దేవుని నుంచి విడుదలైన తాకీదు. రాజు తాకీదుని ఏ మానవుడు మార్చలేడంటే, దేవుని యొద్ద నుండి విడుదలైన తాకీదుని ఎవరు మార్చగలడు? కాబట్టి ఆ దేవుడే మన పక్షముగా ఎస్తేరు స్థానంలో నిలబడి మన కోసము విజ్ఞాపనము చేసి, ఆ దేవుడే ఆ శిక్ష అంతా ఆయన అనుభవించి ఇదిగో మనకి మరణము కాకుండా నిత్య జీవాన్ని ప్రాప్తించాడు, సమృద్ధి జీవాన్ని అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అదంతా సిలువ గురించి మాట్లాడాలి కానీ, అదంతా రక్షణ గురించి మాట్లాడుతున్నా కానీ, బట్ రెండో విషయము దేవుడు ఈ సంవత్సరం చేయబోతుంది ఏంటంటే, నీ చేతులారా నువ్వు చేసుకున్న దానికి, ఒకవేళ ఆఫీస్లో నీ బాస్తో సరిగ్గా మాట్లాడకపోవడంతో నీ బాస్కి నీకు మధ్య ఉన్న ఆ యొక్క స్నేహభావం పోయి ఇప్పుడు అతడే నీకు విరోధయ్యాడేమో, తెలుసు తెలియక వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ గురించి మాట్లాడటం వల్ల అది స్ప్రెడ్ అయ్యి నీవు బ్యాడ్ అయిపోయావేమో, లేదా ఇంకొకటి చేసి నీ స్వయంకృత అపరాధం వల్ల ఈ రోజున నువ్వు కొంత గొప్ప నష్టాన్ని, ఇబ్బందిని ఎదుర్కొంటున్నావేమో. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడి, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టమును, నీ ఇబ్బందిని నేను చూచాను. ఈ వారంలో నీ కోసము దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ సెడ్ ఈ వారము, నేను ఈ వారం అన్నాను. నేను ఈ వారం నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నేను చూడంగానే అటు పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, నువ్వు దాటి వెళ్ళిపోగానే నీ వెనక మాట్లాడుకునేవాళ్ళు, ఈ వారము నువ్వు ఎదుటి పడంగానే నవ్వుతూ నిన్ను పలకరిస్తారు.
గాడ్ విల్ రెస్టోర్ వాట్ ఎవర్ యు లాస్ట్ బికాస్ ఆఫ్ యువర్ సిన్. నీ అపరాధం వలన, నీ పాపం వలన, నీ స్వయంకృత అపరాధం వల్ల నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే పాడు చేస్తావో, దేవుడు ఈ వారంలో దాన్ని తిరిగి సరిచేస్తాడు అంటున్నాడు. అండ్ గ్రేటర్ గ్లోరీలో దేవుడు ఈ విధంగా కాపాడబోతున్నాడమ్మా. అది కేవలం ఈ యొక్క నెలను కాదమ్మా, ఈ సంవత్సరం అంతా దేవుడు అపవాది ఈ ప్రతిరోజు పన్నుతున్న ప్రణాళికను రద్దు చేస్తాడు. ప్రతి నెల పన్నుతున్న ప్రణాళికను రద్దు చేస్తాడు. నీవు చేతులారా నువ్వు చేసుకుని నువ్వు అనుభవిస్తున్న దాన్ని కూడా దేవుడు రద్దు చేస్తాడు ఈ సంవత్సరం. అబ్బా, అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అనుభవించేది ఏంటంటే మెర్సీ, కృప, దయ, కనికరము, ఇంకా ఏం పేర్లు పెడతాము. అందుకని అంటానమ్మా, 2025 సంవత్సరం నీ జీవితంలో చిరస్థాయిగా నిలబడిపోయే సంవత్సరంగా మారిపోతుంది అంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు జరగని అద్భుతము, ఇన్ని సంవత్సరాలు జరగని కార్యము దేవుడి సంవత్సరం చేయాలి. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఎస్తేరు యొక్క ప్రార్థన అస్సలు చూడండి, ఒక స్త్రీ యొక్క ప్రార్థన, 3 రోజుల ఉపవాస ప్రార్థన ఒక దేశానికి విడుదల. అక్కడితో అయిపోలేదమ్మా స్టోరీ. మీకు విషయం తెలుసా? అక్కడితో అయిపోలే. 8వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరుకు ఇచ్చాను. చూసారా, ఏ హామానైతే మొర్దెకైకి, ఎస్తేరుకి, యూదులకు వ్యతిరేకంగా ఉన్నాడో ఆ హామాను యొక్క ఆస్తిని, ఇంటిని మొత్తం ఎవరికి ఇచ్చాడంట? ఎస్తేరు. నేనంటానమ్మా, పాపాత్మల సొమ్ము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ సంవత్సరము. ఆమేన్. ఎవడికో రావాల్సిన ఉద్యోగం నీకు వస్తుంది. ఆమేన్. ఎవడికో బాస్ నిర్ణయించిన జీతము అది నీ జీతం అయిపోతుంది. ఆమేన్. ఎవరికో ఏర్పాటు చేసిన ప్రమోషన్ అది నీకు వస్తుంది అంట. నేనైతే ఎందుకంటే ఈ సంవత్సరము గ్రేటర్ గ్లోరీలో నువ్వు పాలిపప్పులు పొందబోతున్నావు. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో కష్టపడి సంపాదించాడు హామాన్ అనేటాడు. వాడిది ఎస్తేరుకి, మొర్దెకైకి అనుగ్రహించాడు దేవుడు. హామాను స్థానము మొర్దెకైకి ఇచ్చాడు దేవుడు. ఐమ్ టెల్లింగ్ యూ అమ్మా, ఈ సంవత్సరం నువ్వు అనుభవించే దీవెనలన్నీ అవి నీవిగా ఎవరికో దేవుడు ఏర్పాటు చేసినవి. దేవుడు తప్పించి నిన్ను పెడుతున్నాడు అందులో. ఈ సంవత్సరం నువ్వు అనుభవించేదంతా నువ్వు కృతజ్ఞుడివై బతకాలి. అయ్యా, ఇది నాది కాదు, ఇది ఎవరిదో, నువ్వు నాకు ఇచ్చావు కనికరంతో అని చెప్పేసి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక మాట చెప్పనమ్మా, అసలు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితం కూడా అది ఎవరిదోనేమో. ఎందుకంటే దానికి తగ్గ క్వాలిఫికేషన్ కాదేమో. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగానికి అసలు భలే మార్కులు వచ్చాయి కదా నీకు. అసలు భలే ఇంటర్వ్యూలో భలే క్రాక్ చేసావు అమ్మా. అసలు నీ ఇంటర్వ్యూ చూడంగానే అసలు బాస్ వావ్, ఎక్సలెంట్, అసలు బా ఎక్కడ చూడలేదు నా సర్వీస్లో అని. అసలు నీ ఇంటర్వ్యూ చూస్తే నువ్వే 2 సార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వవు. బట్ హౌ కమ్ యూ గాట్ ద జాబ్? ఎలా వచ్చింది నీకు ఉద్యోగం? ఎవరిదో? దేవుని కృప వేరే వాళ్ళది నీకు ఇచ్చాడు. నీకు రావాల్సిన ఓటమి వాళ్ళకిచ్చాడు దేవుడు. అండ్ ఈ సంవత్సరం అది ఇంకా స్పష్టంగా దేవుడు తేట తెల్లము చేయబోతున్నాడు అంట. నేనైతే గ్రేటర్ గ్లోరీ, కమాన్, గొప్ప మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. గ్రేటర్ గ్లోరీ. ఈ సంవత్సరం దేవుడు ఎలా కాపాడుతాండే, ఇదిగో దినదినము అపవాది ఏర్పాటు చేసిన ప్రమాదాలు, అపాయాలు, పన్నాగాలు వీటి నుంచి విడిపిస్తాడు. నెలను విడిపిస్తాడు. ఇది మాత్రమే కాదు, అసలు నీ చేతులారా నువ్వు తెచ్చుకున్నావు చూసా, ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నావు చూసావా. భర్తల గురించి, భార్యల గురించి మాట్లాడటం లేదు నేను. నేను చేతులు అమ్మది మా విడుదలైతానేమో, లేదు అసలు అవి కొన్ని అంతే ఉండిపోతాయి లైఫ్ లాంగ్, అంతే. నువ్వు మార్చుకోవాలి. అమ్మ, మీకు విషయం తెలుసా? స్టోరీ అని చెప్పిన, మారాని మధురంగా నువ్వే మార్చాలా, దేవుడు మార్చదు. దేవుడు ఏం చెప్తాడంటే, చెట్టు ఉందిరా, ఆ కొమ్మ తీసి నీళ్ళలో వేసుకో అంటాడు. నువ్వే మార్చుకోవాలా. అది మధురం అయ్యేంతవరకు తిప్పుతా ఉండాలా నువ్వు. బ్రదర్, నేనేం చేయను బ్రదర్, ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉంటుంది, జరగదు అది. నీ భర్తని లేదా నీ భార్యని లేదంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, నువ్వు దాన్ని మారాని మధురముగా మార్చుకోవాలి. అభిషేకం దేవుడు ఇస్తాడు అంతే.
సో ప్రతి విధమైన నేను చెప్తానమ్మా నేను ఇది చెబుతుంటే నాకు వస్తున్న దర్శనం ఎట్లాగుందంటే అసలు ఒక పార్కులో, ఒక గ్రీన్ పార్కులో ఒక మనిషి స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎట్లా బాగుంటుందో, ఆ గాలి తగులుతా, అటువంటి సంవత్సరాన్ని ఈ సంవత్సరం మనం అనుభవించబోతున్నాము. తుఫాను ఉండదు, వర్షము తాకిడి ఉండదు, ఏది ఉండదబ్బా, నెమ్మదిగా ఉంటావు. పచ్చిక బయలు చోట నీవు పరుండబెట్టబడతావు ఈ సంవత్సరము. ఎందుకంటే గ్రేటర్ గ్లోరీ. అందరం లేచి నిలబడదాం. దీవించబడ్డారా?